ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎజికేలు ద్వారా దేవాది దేవుడు ఆ ప్రవచనాన్ని ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పానండి. ఈ యొక్క మొర్దెకై గురించి ఎంతమంది తెలుసు? మొర్దెకై, ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క మొర్దెకై మనకు కనబడతాడు. ఈ యొక్క వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాం. మొర్దెకై అనే మాటకు అర్థం ఏంటంటే కొద్దిపాటి మనుషుడు అని అర్థం. చెప్పండి. బైబిల్లో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను రాయించలేదు. మొర్దెకై అనే మాటకు అర్థం ఏంటంటే కొద్దిపాటి మనుషుడు అని అర్థం. చూడండి, క్రీస్తు పూర్వం 599 సంవత్సరం. నేను ఇయర్స్తో పాటు చెప్తున్నాను, చరిత్ర చెప్తున్నాను. క్రీస్తు పూర్వం 599 సంవత్సరంలో యెహోయాకీను అనేటువంటి ఒక రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. యెహోయాకీను పరిపాలనలో ఆ టైంలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న నెబుకద్నెజర్ ఈ యొక్క ఇజ్రాయేలీని చెరపట్టి ఆ దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఏ దేశానికి? బబులోను. బబులోన్ అంటే ఇరాక్. ఇస్రాయేల్ అనేటువంటి వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? బబులోన్ దేశానికి తీసుకెళ్ళిపోయాడు. బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజర్ చాలా గొప్ప రాజు తీసుకెళ్ళిపోయాడు. ఆ తీసుకెళ్ళిపోయినప్పుడు 606వ సంవత్సరంలో ఒక బ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు. కొంతమంది ఇశ్రాయేలీలందరినీ పట్టుకుని స్త్రీలని, పురుషుల్ని, బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ వెట్టి చాకరీ చేయించడం కొరకు బబులోను తీసుకెళ్ళిపోయాడు. ఆ వెట్టి చాకరీ చేయించాలి, బానిసలుగా చేయాలని తీసుకెళ్ళిపోయినటువంటి ఆ గుంపులో ఎవరున్నారు తెలుసా? దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు. దానియేలుకి అప్పుడు 16 సంవత్సరాల వయసు. తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి వారిని తన పనిలో పెట్టుకున్నాడు. ఆ రాజ్యంలో వారికి పనిచ్చి వారి చేత పని చేయించుకుంటున్నాడు. ఆ తర్వాత మరొకసారి మరేమనుకున్నాడు తెలుసు, ఎంతమంది తీసుకెళ్ళిపోయాను కదా, వీళ్ళు సరిపోరు అనుకున్నాడు ఆ యొక్క నెబుకద్నెజర్. మరొకసారి 8 సంవత్సరాల తర్వాత 597వ సంవత్సరంలో మరొకసారి సుమారుగా 10,000 మందిని, ఎంతమందిని? 10,000 మందిని చెరపట్టి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఒక నది ఉంది బబులోను దేశంలో. ఆ నది పేరే కేబారు నది. ఏ నది? మీకు దగ్గరకు ఉన్న నది పేరేంటి? గోదావరి కదా. గోదావరి, కృష్ణ? గోదావరి. కేబారు నది అనేటువంటి ఆ నది దగ్గరికి వారిని తీసుకెళ్ళి వారిని అక్కడ వదిలేశాడండి. ఎవరు? నెబుకద్నెజర్. ఈ నదిలో నీళ్లు త్రాగండి, ఆకలేస్తే చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి, అడుక్కు తినమన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీని. ఆ టైంలోనే మనం చూస్తున్నాం ఎజికేలు అనేటువంటి ప్రవక్త అదే టైంలో ఆ యొక్క బబులోను చెరలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే చరిత్ర చెప్తున్నాను. 586 క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో మరొకసారి దండెత్తొచ్చాడు. ఈసారి ఏం చేశాడు తెలుసా? యెరూషలేం ప్రాకారాలని, యెరూషలేం గుమ్మాన్ని కాల్చేశాడు. వీరికి ప్రాకారాలు ఉండడానికి వీల్లేదని చెప్పి బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ యెరూషలేం ప్రాకారాలను ఏం చేశాడు? కూల్చేశాడు, ప్రాకారాలని కాల్చేశాడు. అప్పుడు ఆ టైంలో ఎంతో బాధపడ్డారు. పితరులు ఉండేటువంటి ఈ స్థలాన్ని కాల్చేశాడని చెప్పి అనేక మంది బాధపడినప్పుడు దేవుడు ఆ టైంలో నెహెమ్యా అనేటువంటి వ్యక్తిని ప్రేరేపించి మరలా ఆ ప్రాకారాలను తిరిగి కట్టడానికి దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు నెహెమ్యా. 52 రోజుల్లో మళ్ళీ ఆ ప్రాకారాలను తిరిగి కడతాడు. ఆ టైంలో బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను విడిపించినటువంటి రాజు పేరు పారసిక రాజు. అతని పేరు కోరేష్. కోరేష్ అనే మాటకు అర్థం అంటే సూర్యుడిని అర్థం. నిజంగా వారి జీవితాల్లో చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపినటువంటి కోరేష్ ఇశ్రాయేలీని విడిపించాడు 70 సంవత్సరాల చెరలోంచి. అందరి బట్టి ఈనాటికి ఇశ్రాయేలీలు ఇరాన్ దేశంలో ఎంతో కాలం నుంచి మేలు చేసిన కోరేష్ పట్ల ఎంతో వారు అభిమానాన్ని కలిగి ఉంటారు. చరిత్ర ఇది. చెప్పండి. ఆ